ఇప్పటి వరకు జరిగింది 18,000 కోట్లే. అర్థమైందా? ఇంకా చేయాల్సింది ఉంది. ఇది వాస్తవం. అవి కెనరా బ్యాంకు ద్వారా మిస్టేక్లా మనము పేర్లలో చిన్న చిన్న మిస్టేక్ జరగడమా ఆ రకంగా జరుగుతుంది. ఆల్రెడీ ఆధార్ కార్డులో కానీ ఇంకోటి కానీ రేషన్ కార్డు కానీ ఇంకా చిన్న చిన్న రుణమాఫీ లోన్ రిన్యూవల్ చేసుకుంటాము. లోన్ నంబర్ చేంజ్ చేయక నేను మాట్లాడేది ఏమంటున్నా అంటే దాని మేనేజర్కి ఏం చెప్తున్నా, ఎవరైతే రెన్యువల్ చేసుకుర్రో వాళ్ళే ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో మీరు కస్టమర్లు. మేము 30,000 కోట్లు విడుదల చేసామని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక్కడ కష్టమైన 10,000 కోట్లు వచ్చాయి మన కటాఫ్ చేస్తున్నారు. రైతుల దగ్గర ఇంట్రెస్ట్ తీసుకున్నారు. రైతు 2 లక్షల మీద ఉంటే అవి కట్టి తీసుకున్నారు. ఇప్పుడు తీరా చూస్తే డబ్బులు రాలేవని అడిగితే ఏమంటున్నారు, ఇవాళ 1043 మంది మేము కేంద్ర బ్యాంకు డాటా పంపించాలని అంటున్నారు. ఇక్కడ 546 మందికి మేము రాలేమని తీసుకొచ్చామంటారు. 546 మందికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తారా వీళ్ళు ఇస్తారా? ఇప్పటికిప్పుడు వాళ్ళకి 546 మంది తీసుకుపోయాలంటే ఆయన ఎన్నో దప్పలు ఇస్తాడు. ఇప్పటికే 3వ దప్ప అయిపోయినట్టున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మాట చెప్తే అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసాడు. రైతులను చంపేస్తే ఎట్లుంటాయి? రైతులకు ఇబ్బంది అయితే రైతుకు రుణం కేంద్ర బ్యాంకు డాటా తప్పంటున్నారు. సీఎం ఏం చేసినట్టే సీఎంకి కరెక్ట్ రూల్ పంపలేదు. సీఎం అని కేంద్ర బ్యాంకు వాళ్ళని నిజంగా పంపమని చెప్పి సీఎం అని అలవాలకుంటే ఉన్న ఎమ్మెల్యే అనాలి వాళ్ళని అనాలా. ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ఇంకా లీడర్లు కానీ ఏమనాలా, వీళ్ళు తప్పు పంపించాలి సీఎం కానీ రిపోర్ట్ చేయాలి. పార్టీలైనా కానీ రైతులు వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారా, రోడ్ ఎక్కి కలెక్టర్ ఏమంట బ్యాంకులు ఏమంట వాళ్ళేం పడి తిరుగుతారా? మా బాధ మా పడి ఇలా రాలేవో నిన్న రాలేవో అంటే ఇలా బాధపడి రోడ్కి వచ్చి బ్యాంక్ వచ్చి అడుగుతున్నాం. ఏమంటున్నారు వాళ్ళు, మేము మళ్ళా విడతల పంపిస్తామని వీళ్ళు అంటున్నారు. ఆయన ఇంకేదో విడతలు వీళ్ళప్పుడు రారా? ఆల్రెడీ 3వ విడత అయిపోయింది. ఇలా 1043 మందికి రాలేదు. 200 మందికి వచ్చిందన్న, 2,000 మందికి రాలే. ఇక్కడ మా ఆలూరు గ్రామంలో కెనరా బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇక్కడ 2,500 అకౌంట్లు ఉంటే 5 గ్రామాలకు కలిపి కేవలం 500 మెంబర్స్ కి వచ్చి ఇంకా 2,000 అకౌంట్ హోల్డర్స్ కి రుణమాఫీ కాలేదు. దయచేసి గవర్నమెంట్ దృష్టికి మీడియా మిత్రులు కూడా తీసుకెళ్లాలా. రైతులు కూడా బాగా ఇబ్బందులు ఉన్నారు. అదే విధంగా 2 లక్షల పైబడిన మొత్తాన్ని కూడా కట్టుకున్నారు ఇల్లు, అవి కూడా బాధతో ఉన్నారు. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినట్లు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరాలా. లేకుంటే దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం అని మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ తీరా మన 15th నిన్నటి రోజు వరకు ఆగస్టు 15th వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి తీరా ఇప్పుడు మనము ఆలూరు గ్రామంలో సుమారు ఈ యొక్క కెనరా బ్యాంకు 5 గ్రామాలు అడక్షన్గా చేసుకున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి 2,893
రైతులు క్రాప్ లోన్స్ తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు. కానీ తీరా ఇప్పుడు ఈ బ్యాంక్ లోకి 410 మందికి తప్ప రుణమాఫీ ఎవరు కాలేదు. కారణం ఏంటంటే ఈ బ్యాంకు సంబంధించినటువంటి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ యొక్క ప్రభుత్వానికి వారు పంపే నివేదిక పొరపాటున నివేదిక పంపడం చెప్పడం జరిగింది. కానీ చాలా రోజుల నుంచి కూడా మొదటి విడత ₹1,00,000 రుణమాఫీ వచ్చిందని రైతులందరూ కూడా బ్యాంకులు అడుగుతా ఉన్నారు, ప్రభుత్వం అడుగుతా ఉన్నారు. తీరా లాస్ట్ వరకు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ రైతాంగానికి పూర్తి స్థాయిలో ఎవరికి కూడా రుణమాఫీ కాలేకపోయింది. ప్రభుత్వం ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల లోపు రుణమాఫీ ఇస్తామని చెప్పారు. దాంతో బ్యాంకర్స్ కూడా ఏం చేశారంటే 2 లక్షల పైన ఉన్న రైతులందరితో కూడా డబ్బులు కట్టించుకోవడం జరిగింది. ఇది ఎక్కడ కూడా ఎందుకోసం అంటే ఎక్కడ కూడా జరగలేదు. 2 లక్షల పైన ఉన్నాయి, మీకు ఎంతైనా మాఫీ వస్తాయని చెప్పి 2 లక్షల పైన ఉన్న రైతులందరితో కూడా డబ్బులు కట్టించుకోవడం జరిగింది. కనుక ఈ ప్రభుత్వాన్ని ఒకటే అవుతా ఉన్నాం, రైతులందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతుకు కూడా రుణమాఫీ చేయాలి. లేకుంటే ఈ రైతులందరూ కూడా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందికి రుణమాఫీ. నేను రీజనల్ ఆఫీస్ నుంచి వచ్చాను, కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ నిజామాబాద్ నుంచి. నా పేరు దుండా ప్రసాద్, సీనియర్ మేనేజర్. అయితే ఇక్కడ రైతులందరూ ఆందోళన చేస్తున్నట్టుగా తెలిసింది, అందువల్ల ఇక్కడికి రావడం జరిగింది. సో మెయిన్ ఏంటంటే మనకి నిన్న 3rd ఫేజ్ వచ్చింది, దాంట్లో చాలా మందికి డబ్బులు రాలేదని చెప్పి అన్నారు. అయితే మనకి గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం మనకు శాంక్షన్స్ డేటా అడిగారు, దాని ప్రకారం మనం శాంక్షన్ డేటా ఇచ్చాము. బట్ ఏంటంటే చాలా మంది కస్టమర్స్ 12/12/2018 తర్వాత రెన్యువల్ చేసుకోవడం జరిగింది. అటువంటి కస్టమర్స్ రాలేదని చెప్పేసి ఇక్కడ మనకి ధర్నా చేయడం జరిగింది. బట్ ఏంటంటే మనం ఆ లిస్టు సెకండ్ లిస్ట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ మనం రివైజ్డ్ డేటా లిస్టు గవర్నమెంట్ కి సబ్మిట్ చేయడం జరిగింది. 15 రోజుల ముందే సబ్మిట్ చేయడం జరిగింది. దానికి వాళ్ళు మినిట్స్ లో కూడా నోట్ చేసుకున్నారు. బట్ ఏంటంటే మనకి ఇప్పుడు 1, 2, 3 వాళ్ళ సిస్టమ్ ప్రకారం 3 ఫేసెస్ ఏదైతే కట్ ఆఫ్ అమౌంట్స్ ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఏవైతే లిస్ట్ ఫర్దర్ ఉందో అది మళ్ళీ టేకప్ చేసి, ఎందుకంటే బ్యాంక్ ఈస్ నాట్ గివింగ్ ద అమౌంట్, గవర్నమెంట్ ఈస్ గివింగ్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఫ్రమ్ బ్రాంచ్ సైడ్ మనం ఓన్లీ ఎలిజిబుల్ లిస్ట్ మాత్రమే మనం ప్రొవైడ్ చేయగలం, ఎవరెవరు రెన్యువల్ చేశారు ఏంటి అనేది. బట్ ఎవరెవరు బెనిఫిషరీస్ అనేది మాత్రం అది బ్యాంక్ చెప్పలేదు. అది అక్కడ ఇంకో ప్రాసెస్ ఉంటుంది, దానికి కొంచెం అక్కడ NIC ఉంటుంది, నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పేసి. సో అక్కడ రేషన్ కార్డు, ఇన్కమ్ ట్యాక్స్, పాన్ అవన్నీ వాళ్ళు చెక్ చేసి దాంట్లో బెనిఫిషరీస్ ఎవరు అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి అప్పుడు ఫైనల్ లిస్ట్ వాళ్ళు పోర్టల్ అప్లోడ్ చేస్తారు. క్రెడిట్ ఎప్పుడు ఇచ్చేది కూడా వాళ్ళు చెప్తారు. సో ఫ్రమ్ అవర్ సైడ్ దిస్ ఇస్ ద థింగ్. మనం లిస్ట్ ఆల్రెడీ డిస్ప్లే కూడా చేయడం జరిగింది ఇక్కడ బ్యాంక్ ముందట. బ్యాంక్ లో ఒక సెపరేట్ ఎంక్వైరీ కౌంటర్ కూడా పెట్టడం జరిగింది. సో ఎవరికైనా ఎంక్వైరీ, మీకు చిన్న ఎటువంటి ఎంక్వైరీ కావాలన్నా అక్కడ సపరేట్ ఒక పర్సన్ ఉంటాడు, మీ పాస్బుక్ తీసుకొని వస్తే ఆయన చెక్ చేసి ఒకవేళ వచ్చింది అని అంటే దానికి క్లియర్ గా చెప్తాడు, రాలేదు అని అంటే ఏ రీజన్ వల్ల అది ఎలిజిబుల్ లేదు అనేది కూడా ఎంక్వైరీలో చెప్తారు. రైతులు ప్రధాన కారణం మీ బ్యాంక్ పేరే చెప్తున్నది. దాంట్లో ఏంటంటే మనకి రెన్యువల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకి గవర్నమెంట్ నుంచి వాళ్ళు అడిగింది శాంక్షన్స్ డేటా పంపించడం అంటే అదే శాంక్షన్స్ డేటా అని అన్నారు. సో మన కొత్త అకౌంట్స్ ఓపెన్ అయినాయి మాత్రమే దాంట్లో కవర్ అయినాయి. ఇప్పుడు లేటెస్ట్ లిస్ట్ లో రెన్యువల్స్ అయినాయి కూడా దాంట్లో కవర్ అయ్యి ఆల్రెడీ లిస్ట్ పంపించారు, 15 రోజులు అయింది లిస్ట్ పంపించి. సో నెక్స్ట్ ఫేజ్ లో కంపల్సరీ అది ఇస్తామని చెప్పేసి చెప్పారు.